రాయదుర్గం ఎన్నికల అబ్జర్వర్ గా పామిడి వీరాంజనేయులు బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పై అసభ్యంగా ప్రవర్తించిన కౌన్సిలర్ డిష్ గోవిందయ్యపై వైఎస్ఆర్ పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. మున్సిపల్ చైర్మన్ అసభ్యంగా ప్రవర్తించిన కౌన్సిలర్ డిష్ గోవింద్ పై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని కూడా చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అండదండలతో గెలిచిన కాపు రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సబబు కాదని అన్నారు. పామిడి వీరాంజనేయులను నియమించారు. నన్ను అలాగే ప్రస్తుత ఏడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ లిఖిత కూడా నా కూతురే, ఇద్దరిని కూడా ఈ రాయదుర్గం నియోజకవర్గానికి అబ్జర్వర్స్ గా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఆలోచనని ఆయన ఆశయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మరి అత్యధిక మెజార్టీతో మెట్టు గోవిందరెడ్డి గారిని గెలిపించడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక దురదృష్టకర సంఘటన ఏమంటే, ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులో మన ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కాపు రామచంద్రారెడ్డి గారు మరి చాలా అక్రమంగా అన్యాయంగా అక్కడ ప్రవర్తించారని చెప్పని మన కౌన్సిలర్లంతా వాపోతున్నారు. చాలా బాధేసింది. ఆయనకి సహకరించకుండా, పార్టీకి సహకరించుకోకుండా పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లని అలాగే జెడ్పీటీసీని, ఎంపీపీలని, కార్యకర్తల్ని అక్కడక్కడ మాటలతో చేష్టలతో బెదిరిస్తూ ఉండడము అది మంచి పద్ధతి కాదని కాపు రామచంద్రారెడ్డిని ఉద్దేశించే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను దయచేసి చెప్తుండా, కాపు రామచంద్రారెడ్డి గారు, ఇది మంచి పద్ధతి కాదు, మానుకో. నీ తాటాకు శబ్దాలకి భయపడే వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ లేరు. అంతో ఇంతో ఈ రోజు నువ్వు మాట్లాడినా కూడా ఒకరి చెప్తుంటే మీరు ఎటువంటి ప్రశ్న ఆధైర్యపడదండి, మీకు విన్నదంగా ఉంటాను. ఎటువంటి ఎదుర్కొనకి సిద్ధంగా ఉన్నాం. పార్టీని గెలిపిస్తాం. ఎందుకంటే మన పార్టీలో కూడా మంచి జనాలు కూడా మంచి అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కటి ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్న పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమని అందులో వచ్చేసింది. కాబట్టి ఎటువంటి ఆయుధపడి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మనం కూడా ఎమ్మెల్యేగా మనం కూడా గెలవాలి. కాబట్టి మా కార్యకర్తలు ఖచ్చితంగా గెలిపిస్తారు. దాంట్లో ఎటువంటి నామం లేదు. ముఖ్యంగా కార్యకర్త దేశం అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు తాటాపు చెక్కులు భయపడద్దండి. మీరు దానికి నేను సపోర్ట్గా ఉంటాను. అంటే ఎటువంటి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటాను. మీ యొక్క ఆఫీసర్ పనులు కానీ ఇప్పుడు మున్సిపల్ కమిషన్ అంతే డిపార్ట్మెంట్ అంతా మీటింగ్ పెట్టేసి ఏమన్నా పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. ఆ పనులంతా కూడా 1 month లోపలే క్లియర్ చేయడానికి ప్రయత్నం చేసుకోవడం తప్పకుండా రాయదుర్గంలో ప్రజలు అర్థం చేసుకుని అభివృద్ధికి తోడ్పడతారు. వాటికి అండదండుకుంటాం. పార్టీని కూడా గెలిపించడానికి మా శాయశక్తుల కార్యకర్తలు ప్రయత్నం చేసి మంచి మెజార్టీతో రాయదుర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా రిప్రజెంట్ ఎటువంటి అనుమానం లేదని తెలియజేస్తాం.